అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దయచేసి వెళ్ళి చెక్ చేయండి. వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని సెక్రటేరియట్ టవర్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడ టవర్ 1, 2 దగ్గర వాటర్ అయితే బాగా క్లియర్ అయిపోయింది. ప్రెసెంట్ ఈ నర్మదా కంపెనీకి సంబంధించిన మోటార్స్ అయితే తీసుకెళ్లిపోతున్నారు. ప్రెసెంట్ 2 డబుల్ ఇంజన్ మోటార్స్ తో ఇక్కడైతే మిగతా వాటర్ బురద నీరు అయితే ఉంది. ఆ బురద నీరుని అయితే క్లియర్ చేస్తున్నారు. మీరు అక్కడ మోటార్ చూడొచ్చు. ఆ మోటార్ ద్వారా అక్కడ ఉన్న వాటర్ అంతా క్లియర్ చేస్తున్నారు. అలాగే ఇంకో మోటార్ అక్కడ పెట్టి ఒక గుంటలా తవ్వారు. ఆ గుంటలా తవ్వి అక్కడ కూడా వాటర్ మొత్తం ఒక చోట వస్తుంది. ఆ వాటర్ని కూడా క్లీన్ చేస్తున్నారు. మీకు చూపిస్తాను దగ్గర నుండి వాటర్ కూడా ఎలా క్లియర్ చేస్తున్నారు. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు ఇదంతా ఎలా ఉందో మొత్తం ఏరియా. ప్రెసెంట్ టవర్ 1, టవర్ 2 దగ్గర కంప్లీట్ అయిపోయింది కదా. ఈ డబుల్ ఇంజన్ మోటార్స్ ఏదైతే ఉన్నాయో అవి ఈ రోజు వరకు రన్నింగ్ లో ఉంచి రేపటికల్లా మొత్తం వాటర్ క్లియర్ అయిపోద్ది కదా. ఆ మోటార్స్ ని కూడా ఇక్కడ నుండి 3, 4, 5 దగ్గరికి అయితే తీసుకెళ్తారంట. ఆ మోటార్స్ ఈ నర్మదా కంపెనీకి సంబంధించిన మోటార్స్ అయితే ప్రెసెంట్ తీసుకెళ్ళిపోతున్నారు. ఈ మిగతా 2 ఈ డబుల్ ఇంజన్ మోటార్స్ ద్వారానే ఈ 3, 4, 5 దగ్గర వాటర్ ని క్లియర్ చేద్దాం అని అయితే అనుకుంటున్నారు. అలాగే ఇక్కడ నుండి మీరు చూడండి, ఇంతకుముందు ఈ ఏరియా అంతా వాటర్తో మునిగిపోయి ఉండేది. ప్రెసెంట్ చాలా వరకు క్లియర్ అయిపోయింది. అలాగే కొంచెం వాటర్ ఉంది కదా, ఆ వాటర్ దగ్గర పక్షులు అవన్నీ వాళ్తున్నాయి చిన్న చిన్న చేపలని తినడానికి అయితే. ఇక్కడ నుండి చూడండి మొత్తం ర్యాంప్ కూడా బయటపడి డౌన్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఒక గుంటలా ఏర్పాటు చేశారు ఈ డబుల్ ఇంజన్ మోటార్. ఇక్కడ వాటర్ వచ్చేలాగా ఇక్కడ వాటర్ వచ్చి ఈ వాటర్ అంతా తోడుతున్నారు. మొత్తం బ్లాక్ కలర్ లో వస్తుంది వాటర్ అంతా. ఆ వాటర్ కూడా ఎలా వస్తుందో మీరు చూడొచ్చు. మిగిలిన కొంచెం వాటర్ ఉంది చూసారా, ఆ వాటర్ అంతా ఈ గుంటలోకి వచ్చి చేరుతుంది. ఈ గుంటలో నుండే వాటర్ అయితే బయటకి అయితే వెళ్తుంది. ప్రెసెంట్ ఈ టవర్స్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది, వాటర్ లెవెల్ ఎలా తగ్గింది, అలాగే టవర్స్ ఎలా కనిపిస్తున్నాయి ఏంటని చెప్పి మీకు ఈ వీడియోలో చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రెసెంట్ మీరు ఇక్కడ నుండి చూడొచ్చు టవర్ 5, టవర్ 4, టవర్ 3 దగ్గర వాటర్ ఎంత ఉందో. అలాగే టవర్ 1, టవర్ 2 దగ్గర ప్రెసెంట్ వాటర్ అంతా క్లియర్ అయిపోయి బురద నీరు వరకు అయితే ఉంది. ఇక్కడ కూడా వాటర్ తీయడానికి స్పీడప్ చేశారు. ట్రాక్టర్స్తో వాటర్ తీస్తున్నారు కదా. ప్రెసెంట్ ఇంకో డబుల్ ఇంజన్ మోటార్ సెట్ చేశారు. అలాగే టవర్ 1, టవర్ 2 దగ్గర 2 డబుల్ ఇంజన్ మోటార్స్ అయితే రన్నింగ్ లో ఉన్నాయి. అది ఏంటంటే ఈ బురద నీరంతా బయటికి అయితే తీస్తున్నాయి. ఆ బురద నీరంతా క్లియర్ అయ్యగానే నాకు తెలిసి రేపు సాయంత్రం కల్లా ఆ 2 మోటార్స్ కూడా ఇటు షిఫ్ట్ చేస్తారంటున్నారు. అలాగే 6 హెవీ మోటార్స్ ఏవైతే ఉన్నాయో నర్మదా ఆఫ్షోర్ కంపెనీకి సంబంధించిన మోటార్స్, ఆ మోటార్స్ అయితే అవి తీసుకెళ్ళిపోతున్నారు. అలాగే ఇక్కడ టవర్ 1, టవర్ 2 చూడండి మొత్తం క్లియర్ అయిపోయి ఎలా కనిపిస్తుందో. ఇంకా ఒక సగం ఒక అడుగు కన్నా చాలా తక్కువ వాటర్ అయితే ఉంది. ఇదంతా బురద నీరే. ఇదంతా క్లియర్ చేయడం కోసం ఈ డబుల్ ఇంజన్ మోటార్స్ దగ్గర ఒక గుంటలాగా ఏర్పాటు చేశారు. ఆ గుంటలో ఈ వాటర్ అంతా వచ్చి చేరుతుంది. ఆ వాటర్ వచ్చిన చోటే ఈ మోటార్స్ కి సంబంధించిన పైప్ పెట్టారు. ఆ పైప్ ద్వారా వాటర్ అంతా క్లియర్ అవుతుంది. ఆ వాటర్ వచ్చేది కూడా బాగా బ్లాక్ గా అయితే ఉంటుంది. అంటే బురద నీరంతా క్లియర్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఎలా ఉందో. ఈ డబుల్ ఇంజన్ మోటార్స్ రన్నింగ్ లో ఉంది. ఇక్కడ 3 మోటార్స్ ఉండేవి. 3లో ఒకటి ఏంటంటే నిన్న 3, 4, 5 దగ్గర షిఫ్ట్ చేశారు. అలాగే ఈ రోజు టవర్ 1 దగ్గర ఈ ర్యాఫ్ట్ ఫౌండేషన్ అంతా బయటపడింది. నిన్నటి వీడియోలో అయితే ఇంత క్లియర్ గా కనపడలేదు ఈ ర్యాఫ్ట్ ఫౌండేషన్. ఇప్పుడైతే బాగా క్లియర్ గా కనిపిస్తుంది. నిన్నటి వీడియోలో టవర్ 2 దగ్గర ఉన్న ర్యాఫ్ట్ ఫౌండేషన్ అంతా బయటపడింది. ఇప్పుడు టవర్ 1 కి సంబంధించిన ర్యాఫ్ట్ ఫౌండేషన్ కూడా బయటపడింది. అలాగే గతంలో వేసిన ఇక్కడ ర్యాంప్ కూడా చూడొచ్చు టవర్ 1, టవర్ 2 నిర్మాణం కోసం. ఈ టవర్ 1, టవర్ 2 ఏంటంటే షాపూర్జీ పల్లంజీ అనే కంపెనీ అప్పట్లో వీటి నిర్మాణం అయితే చేసింది. ఇక్కడ నుండి చూడొచ్చు మీరు ర్యాఫ్ట్ ఫౌండేషన్ అంతా ఎలా కనిపిస్తుందో. ఇక్కడ ఉన్నదంతా ఒక బురద. ఈ బురద కూడా నాకు తెలిసి ఇంకో 2-3 రోజుల్లో బాగా గట్టి పడిపోయిద్దని అయితే అనుకుంటున్నాను. ఎండ బాగా వస్తే గట్టి పడిపోయి దీని మీద నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. అప్పుడైతే నేను కుదిరితే ఈ మొత్తం గట్టి పడిన తర్వాత కూడా దగ్గరికి కూడా వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ నుండి టవర్ చూడొచ్చు మీరు ఎలా కనిపిస్తుందో. ఇక్కడ వాటర్ క్లియర్ అయిందా అనగానే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ముందు ఇంకా వీటి నిర్మాణాలు స్టార్ట్ చేస్తారు కదా ఈ ఐకానిక్ బిల్డింగ్స్. కాబట్టి ఈ గనక కంప్లీట్ అయితే ప్రపంచంలోనే అతి ఎత్తైన సెక్రటేరియట్ టవర్స్ గా గుర్తింపునైతే వస్తాయి. ఇక్కడ నుండి చూడొచ్చు మీకు ర్యాఫ్ట్ ఫౌండేషన్ మొత్తం కనిపించింది 4 పక్కల.
మనకి ఈ వీడియోలో వీళ్ళు చూస్తుంటే చిన్నదిగా కనిపిస్తున్న చాలా పెద్ద నిర్మాణం ఇది. ఈ చాలా పెద్ద టవర్ అన్నమాట. అలాగే టవర్ 1 కూడా మీరు చూడొచ్చు. ఈ టవర్ 1 వైపు ర్యాంప్ కూడా బాగా బయటపడిపోయింది. గతంలో ఇక్కడైతే ర్యాంపులు వేశారు వీటి నిర్మాణం కోసం. ఇక్కడ రాఫ్ట్ ఫౌండేషన్ కూడా చూడొచ్చు మీరు, క్లియర్ గా కనిపిస్తుంది బాగా. రేపు సాయంత్రం కల్లా మొత్తం వాటర్, ఈ బురద వాటర్ కూడా మొత్తం క్లియర్ చేయద్దని అయితే అంటున్నారు. ఇక్కడ నుండి చూడొచ్చు టవర్ ఎలా కనిపిస్తుందో. లోపల మొత్తం వాటర్ క్లియర్ అయిపోయింది. అలాగే చుట్టూత్ర డయాగ్రిడ్ టెక్నాలజీ కానీ ఇదంతా అవుట్ సైడ్ మొత్తం కనిపిస్తుంది. 4 పలకల వైపు మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ నుండి చూడండి ఎలా కనిపిస్తున్నాయి టవర్స్. చాలా క్లియర్ గా ఓపెన్ గా అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఇప్పుడు నేను టవర్ 3, 4, 5 దగ్గర కూడా వెళ్ళి అక్కడ వాటర్ లెవెల్ ఎంత తగ్గింది, ప్రెసెంట్ వాటర్ లెవెల్ ఎంత ఉందో కూడా చూపిస్తాను దగ్గరికి వెళ్ళి. మీకు దూరంగా కనిపిస్తున్నాయి చూసారా 3, 4, 5 ఎంత క్లియర్ గా కనిపిస్తున్నాయో. ఇంతకు ముందు అసలు ఇలా కనిపించేవి కాదు. ఇక్కడ చూడొచ్చు ప్రెసెంట్ ఏంటంటే ఇక్కడ ఇటువైపు ట్రాక్టర్స్ తో రన్ చేస్తున్నారు, వాటర్ అంతా క్లియర్ చేస్తున్నారు. అలాగే ఇంకో కాలువ కూడా తవ్వి కొత్తగా ఒక డబుల్ ఇంజన్ మోటార్ అక్కడ పెట్టారు. అది టవర్ 4 దగ్గర పెట్టారు ఎగ్జాక్ట్ గా. మీకు అది కూడా చూపిస్తాను. మీరు చూడొచ్చు ఇక్కడ మోటార్, కొత్త మోటార్ నిన్నే పెట్టారు. అలాగే కాలువ కూడా తీశారు. ప్రెసెంట్ ఒక మోటార్ రన్నింగ్ లో ఉంది కదా డబుల్ ఇంజన్ మోటార్. మిగతా 2 మోటార్స్ టవర్ 1, 2 దగ్గర ఉన్నాయి కదా, అవి రేపు సాయంత్రం కల్లా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ స్పీడప్ చేస్తారు. ఇక్కడ కూడా చాలా వరకు వాటర్ క్లియర్ అయిపోయింది. నా ఎస్టిమేషన్ ప్రకారం నాకు తెలిసి ఇంకో 5 అడుగులో 6 అడుగులో వాటర్ వరకు ఉండిద్దని అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ అడిగినా సరే 5, 6 రోజుల్లో మొత్తం క్లియర్ అయిపోయిద్దని అయితే అంటున్నారు. టవర్ 5 దగ్గర చూడొచ్చు మీరు ఎలా కనిపిస్తుందో. ఇంకా హైట్ నుండి చూపిస్తాను, ఒక క్లారిటీ వచ్చింది వాటర్ లెవెల్ ఎంత ఉందో అని చెప్పి. ఈ టవర్ 5 నిర్మాణం కోసం గతంలో 11,623 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్స్ తో ఫౌండేషన్ అయితే వేశారు. ఇదే హైయెస్ట్ ఫౌండేషన్ అనమాట. మొత్తం 5 టవర్లు కదా, 4 టవర్లకి 10,863 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ తో వేస్తే ఇది పెద్ద టవర్ కాబట్టి 50 అంతస్తులతో కాబట్టి ఈ 11,000 చిల్లర అయితే వేశారు. ఇక్కడ చూడొచ్చు మీకు కొత్తగా ఇవన్నీ కనిపిస్తున్నాయి, లోపల ఉన్నాయన్నీ. అలాగే రాళ్ళు కూడా బయటపడుతున్నాయి ఈ 3, 4, 5 దగ్గర. ఈ రాళ్ళు అయితే ఈ రోజే బయటపడింది. నిన్నటి వీడియోలో ఈ రాళ్ళు అయితే ఏం కనబడలేదు. ఈరోజు రాళ్ళు కానీ అప్పట్లో నిర్మాణ సామాగ్రి కొన్ని మిగిలిపోయినవి ఉన్నాయి, అవి కూడా ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. ఇదంతా టవర్ 4 దగ్గర మీరు చూడొచ్చు. ఈ టవర్ 4 దగ్గర అయితే ఈ డయాగ్రిడ్ టెక్నాలజీకి సంబంధించింది అయితే ఇంకా బయటపడలేదు. అలాగే టవర్ 3 దగ్గర కూడా మీరు చూడొచ్చు వాటర్ ఎలా కనిపిస్తుందో. మీకు హైట్ నుండి చూస్తే ఆ టవర్ ఎంత పెద్దదిగా కనిపిస్తుందో చూడొచ్చు చుట్టూతర. అలాగే హైకోర్టు దగ్గర కూడా వాటర్ చాలా స్పీడ్గా క్లియర్ అవుతున్నారు. ఎందుకంటే 4, 5 దగ్గర కన్నా ఆ హైకోర్టు దగ్గర స్పీడ్గా క్లియర్ అయ్యే ఛాన్స్ ఉందని అయితే అంటున్నారు వాటర్ అయితే. ఎందుకు వాటర్ అక్కడ చాలా తక్కువ లెవెల్లో ఉంది, చాలా వరకు క్లియర్ అయిపోయిందంట వాటర్ కూడా. అక్కడ కూడా నేను వెళ్ళి చూపిస్తాను హైకోర్టు దగ్గర కూడా. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ టవర్ 3 దగ్గర
ఈ మొత్తం 5 టవర్లు ఇలా ఉంటాయి కదా, ఆ స్ట్రైట్కి వెళ్తే అక్కడ హైకోర్టు ఉండిద్ది. మీ ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న హైకోర్టు చూడొచ్చు. అలాగే ఇప్పుడు డీ వాటర్ జరుగుతున్న ప్లేస్ ఇక్కడే అన్నమాట, డీ వాటర్ చేస్తున్నారు. ఈ హైకోర్టు దగ్గర ప్రజెంట్ మొత్తం 6 ట్రాక్టర్స్తో ఈ డీ వాటర్ అయితే చేస్తున్నారు. కొత్తగా ఇంకో ర్యాంప్ కూడా వేశారు. ఆ ర్యాంప్ కూడా ఏంటంటే 345 దగ్గర వాటర్ క్లియర్ అయితే అక్కడ ట్రాక్టర్స్ అన్నీ ఇక్కడ షిఫ్ట్ చేస్తారు. అలాగే ఇక్కడ చాలా వరకు వాటర్ కూడా క్లియర్ అయిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు, దాదాపు 10 నుండి 11 అడుగుల వరకు క్లియర్ అయ్యింది ఇక్కడ వాటర్ అయితే. అలాగే కొత్తగా ఈ హైకోర్టు వైపు నిన్నటి వరకు ఈ ఇనప రాడ్లు ఒకటే కనిపించినాయి కదా, ఈ ఇనప రాడ్లు చుట్టూత్ర ఒక సర్కిల్ టైప్ మళ్ళీ ఇదేసారు, అది కూడా చూడొచ్చు. అవన్నీ ఈ రోజే బయటపడినాయి. మీకు క్లియర్గా అర్థమైంది. నిన్నటి వీడియోకి ఈరోజు వీడియోకి చాలా డిఫరెన్స్ అయితే ఉంది ఇక్కడైతే. అంటే వాటర్ అంత స్పీడ్గా వెళ్తుందని చెప్పి అర్థం అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ పిల్లర్స్ వైపు మీకు సర్కిల్ 4 పక్కల ఇనప రాడ్లు కనిపిస్తున్నాయి చూసారా, అవన్నీ ఈ రోజు బయటపడినాయి. అలాగే ఇక్కడ మొత్తం చూడొచ్చు, నేను అంతకు ముందు గుర్తు పెట్టా కదా, అది కూడా మీరు చూడొచ్చు. బాగా కిందకైతే కనిపిస్తుంది. వాటర్ లెవెల్ అయితే చాలా క్లియర్ అయిపోయింది ఇక్కడైతే. ఇక్కడ నుండి చూడండి, 2 కాలువలు కనిపిస్తాయి. 2 కాలువల ద్వారా ఈ వాటర్ని డైవర్ట్ చేస్తున్నారు. 2 కాలువలు వచ్చి ఒకే కాలువలో అయితే కలుస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ డీ వాటర్కి సంబంధించిన ఎప్పటికప్పుడు ప్రతిరోజు నేను మీకు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. ప్రజెంట్ 1, 2 దగ్గర క్లియర్ అయిపోయింది కదా, ఇంకా 3, 4, 5 దగ్గర కూడా త్వరలోనే క్లియర్ అయిపోతుంది. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.